హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను వాళ్ళ మీకైతే నాటుకోడి పులుసు చేసి చూపిస్తున్నా. నాటుకోడి చికెన్ అయితే ఇలా ఉంటుందండి. ఇలా కట్ చేసి ఇస్తారు. కోడి తీసుకోవడమే. ఇలా ఒకసారి నీట్గా కడిగి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి మసాలాలు వేసి కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్ల దాకా వేసుకుంటున్నా ఈ స్పూన్ తోటి. తర్వాత సాల్ట్, ధనియాల పొడి, పెరుగు, చికెన్ మసాలా నా దగ్గర ఉందని వేసుకుంటున్నా అండి. చికెన్ మసాలా, గరం మసాలా వేసుకుంటున్నా. చికెన్ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ కూడా చేయొచ్చు. కొంచెం ఆయిల్, నేను కొంచెం నిమ్మరసం కూడా పిండేసుకుంటున్నా అండి. తర్వాత మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. కలిపి డైరెక్ట్ వండేసుకోవచ్చు, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఆగొచ్చు, మన ఇష్టం, మన టైంని బట్టి. నేనైతే ఇవాళ డైరెక్టే వండేస్తున్నా అండి. నేనైతే చికెన్ ఎప్పుడు ఒకేలా వండనండి. ఒకసారి మసాలా కలిపి వండేస్తా, ఒక్కొక్కసారి డైరెక్టే వండేస్తా. ఈసారి అయితే కలిపి పక్కకు పెట్టేసుకొని వండేసుకుంటున్నా. నేనైతే కుక్కర్లోనే వేస్తాను అండి ఎక్కువ. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత బగారా సామాన్ అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి ఒక 3-4 దాకా, అలాగే ఉల్లిపాయలు. లేదు అంటే దీన్ని ఒకసారి కొంచెం మిక్సీ పట్టినట్టు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయల్ని నేనైతే డైరెక్ట్ కట్ చేసే వేసుకుంటున్నా. ఇవి మంచిగా ఫ్రై కావాలి. ఆల్రెడీ మనం సాల్ట్ అందులో వేసుకున్నాం కాబట్టి ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం ఫ్రైలో వేసుకోవచ్చు. ఆనియన్స్ ఇలా ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కలిపెట్టేసుకున్న చికెన్ వేసేసుకోవడమే. సో అన్నీ ఇందులోనే వేసుకున్నాం కాబట్టి మళ్ళీ పసుపు అయితే వేసుకోవట్లేదు అన్నట్టు. వేసేసుకొని కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసుకోకుండా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఒక 15 మినిట్స్ అన్న ఫ్రై చేస్తా. స్టార్టింగ్ మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ అంత టేస్ట్ బాగుంటుంది. ఉంటే కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చండి. ఈ నాటుకోడి ఒక 800 kg అట్లా ఉంటుంది. ప్రైస్ చెప్తున్నా నేను. సో కొంచెం టేస్ట్ నార్మల్ బాయిలర్ కోడికి దీనికి చాలా టేస్ట్ వేరే ఉంటుందట అండి. నేనైతే నాకు తెలీదు. టేస్ట్ బాగుంటుంది అంటారు. బోన్ గట్టిగా ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుందట. సో ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతుండాలి, అడుగంటుతుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేసుకోవాలండి. నేనైతే ఒక 3 గ్లాసుల దాకా వాటర్ పోసేసుకుంటున్నా. వేసుకుంటే మధ్యలోనే కొంచెం కొత్తిమీర వేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే. నేనైతే 3 విజిల్స్ చూస్తా అండి. లేదు మెత్తగా అయిపోతుంది అని అనిపించింది అనుకోండి, 2 విజిల్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి. సో ఇలా ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదండి, ఇందులో మిగిలిన మసాలాలన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకు సూప్ ఎంత దగ్గరకు కావాలన్న దాన్ని బట్టి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం మెంతాకు ఉంటే మెంతాకు, కొంచెం ఎండు కొబ్బరి వేసేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకున్నా అండి నేను. మనం ఇందులోకి ఏదన్నా లైక్ పప్పు గారెలు, మక్క గారెలు లాంటివి తినాలనుకుంటే కొంచెం గ్రేవీ లాగా ఉంచుకోవాలి. సో కర్రీ అయితే రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.